తీరంలో 9.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 రోజులు ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని అంది. 3 రోజుల తర్వాత 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రాల్లో అనూహ్యంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, గాలివానతో వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, అసలు ఈ వర్షాలు ఏంటి? అసలు అంటే అకాల వర్షాలు అనాలా, లేకపోతే ఏమన్నా ముఖ్యంగా అంటే బంగాళాఖాతంలో ఏమన్నా అల్పపీడన ద్రోణి ఏమైనా ఏర్పడిందా? అసలు ఎందుకు వర్షాలు కురుస్తున్నాయి? ఇటువంటి వాతావరణం సినాప్టిక్ స్కేల్ అంటే లార్జర్ స్కేల్లో ఉండదు, మీసో స్కేల్ అంటారు. అంటే ఒక చిన్న తక్కువ ఏరియాలో వేడిమితో పాటు అనుకూలమైన తేమ మరియు ఇన్స్టెబిలిటీ లేదా అస్థిరత వాతావరణంలో కన్వర్జెన్సు ఇటువంటి ఉన్న చోట్ల ఎండతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణంతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం, కొన్ని చోట్ల వడగళ్ల వాన పడే సందర్భం ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఉంటుంది. అంటే అప్పుడే వర్షం కురుస్తుంది, అప్పుడే ఎండ వచ్చేస్తుంది. వాతావరణం ఏమి అర్థం కానటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయి. అసలు కారణం ఏదై ఉండదు? దానికి ఇందాక మీకు చెప్పుకున్నట్లుగా వేడిమి లేకపోతే ఈ వాతావరణం, ఇటువంటి వాతావరణం ఉండదు. సాధారణంగా వేసవి కాలంలో వేడిమి వాతావరణం ఉండటం సర్వసాధారణం. అయితే అనుకూలమైన పరిస్థితులు మీకు చెప్పినట్లుగా కన్వర్జెన్సీ కానీ, అభిసరణం అంటారు, మరియు తేమ, తరువాత ఈ ఇన్స్టెబిలిటీ లేదా అస్థిరత, లిఫ్టింగ్ అంటే పైకి గాలిని తీసుకెళ్లే ఒక రకమైన వ్యవస్థ ఉన్నట్లయితే ముఖ్యంగా కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఉరుములు, మెరుపులు, ఎండ ఉండే ఈ సీజను ఇవి అసాధారణమైతే కాదు. మీరు మీడియాలో ముఖ్యంగా అకాలము అని అంటారు. ఇది అకాలం కాదు. ఈ కాలంలో అన్ని రోజులు ఉండకపోయినా కొన్ని రోజులు ఇటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఏమన్నా ప్రస్తుతం బంగాళాఖాతంలో కానీ, అరేబియా సముద్రంలో కానీ ఎక్కడన్నా ఉపరితల ఆవర్తన ద్రోణులు ఏమన్నా ఏర్పడినాయో వాటి ప్రభావం ఏమన్నా ఉందా? అసలు సముద్రంలో కాదు కానీ భూ ఉపరితలం మీదనే ముఖ్యంగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఉంటాయి. ఈ టైంలో ఈ ల్యాండ్ మాస్లో మన ఈ సౌత్ పెనిన్సులర్ ఇండియా అంటారు, ఈ దక్షిణ ప్రాయద్వీపంలో మీకు ఒక విండ్ డిస్కంటిన్యూటీ, గాలి యొక్క అవిచ్ఛిన్నత ఉంటుంది. ఆ విండ్ డిస్కంటిన్యూటీ అంటే 2 వేర్వేరు దిశల్లో వీచే గాలులు ఒక కోతలాగా ఉండి ఆ ఏరియాలో థండర్ స్టార్మ్స్ ఉంటాయి. ఆ లైన్ గుండా, ఆ లైన్కి రైట్ సైడ్ థండర్ స్టార్మ్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, కురిసే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కృష్ణా మరియు పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, చిత్తూరులో 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఈరోజు, రేపు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. 3వ రోజు తేలికపాటి జల్లులే 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. అంటే ఒక్కసారిగా గాలి, విపరీతమైన గాలి కొన్ని అంటే కిలోమీటర్ల వేగంతో వస్తుంది. దీనివల్ల ఇప్పుడు మామిడి రైతులు కానీ, జీడి రైతులు కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు గాలి వేగం ఎంత ఉండే అవకాశం ఉంది? మీరు కూడా చాలా కాలాల నుంచి చూసే ఉంటారు, మీ చిన్నప్పటి నుంచి కూడా. ఈ కాలంలో మామిడి పళ్ళు పడిపోవటం, ఆ టైంలో గాలులు వేయటం, తర్వాత వడగళ్ల వాన వల్ల కూడా పాడవటం చూసే ఉంటారు. ఇది ఈ సీజన్లోనే జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు, రేపు ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. 3వ రోజు తర్వాత ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి 5వ రోజు వరకు కోస్తా జిల్లాలపై వేడితో కూడిన, తేమతో కూడిన వాతావరణం కొన్ని చోట్ల ఉండే అవకాశం. సార్, ఈసారి ఎండలు పెరిగే అవకాశం ఉంటుందో? అసలు వాతావరణ లెక్కలు ఏం చెప్తున్నారు? అసలు ఏ స్థాయిలో ఉష్ణోగ్రతల స్థాయి పెరిగే ఉన్నవైతే సాధారణ స్థాయిలోనే ఉన్నాయి.
తీరంలో దాదాపుగా 9.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావంతో ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యంగా అటు ఉభయ గోదావరి జిల్లా అంటే ఉత్తర దక్షిణ కోస్తాలతో పాటుగా రాయలసీమలోని పలు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. వీటితో పాటుగా ఈదురుగాలు, మెరుపులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.